గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చిరావూరు రైతు సేవా కేంద్రాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ సందర్శించారు. ఇందులో భాగంగా పాతూరి గ్రామంలో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ప్రతి బస్తా కొనుగోలు చేస్తామన్నారు. రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వ సూచనల మేరకు ముందుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం రైతుల పక్షమే ఉంటుందన్న మంత్రి నాదెళ్ల మొత్తం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణ నుంచి రైతుని చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీసం మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం